క్షేమంగా మమ్మల్ని ఇక్కడికి దేవుడు నడిపించిన దాన్ని బట్టి దేవునికి వందనాలని. అలాగనే మా జీవితంలో నేను దైవదర్శించుకుని వాక్యానుసారంగా నేను గమనించింది ఏంటంటే, నా జీవితంలో అనేక సార్లు నాకు డబ్బు ఉన్నప్పుడు మహాగర్వంతో జీవించి నాకేంటి అన్న స్థితిలో బ్రతికిన మనిషిని నేనండి. దేవుడు ఆ స్థితులన్నిటి నుండి మమ్మల్ని మరణాపాయం వరకు తీసుకెళ్ళి దేవుడు మళ్ళీ తిరిగి మరొక పునరుజ్జీవము నాకు నా భార్యకి అనుగ్రహించిన దేవునికి వందనాలండి. నేను ఎంత దేవుళ్ళో అన్నీ విడిచిపెట్టి తగ్గించుకుని దేవుళ్ళో ఎంతగానో లోబడి జీవించినప్పుడు దేవుడు నా పక్షాన ఇప్పుడు అనేకమైన కార్యాలు నా జీవితంలో చూస్తున్నాను. దైవదాసుల ప్రార్థన మనకి కుటుంబానికి ఒక రక్షణగా దినదినము దైవదాసుల ద్వారా మనం అనేకమైన సమస్యల నుండి విడిపించబడాలంటే దైవదాసుల వాక్యం అది మన నిమిత్తమే మనం గ్రహించుకోవాలి. కానీ అది దైవదాసులు మన కొరకు ఎందుకు చెప్పారని మనం గర్వించిన ఎడల అది మనకి శాపమే అండి. ఆ దైవదాసులకు బట్టి మేము ఎంతగానో వందనాలు చెల్లించుకుంటే ఇటువంటి దైవదాసులు దొరకటం మనకు అర్థండి. నిజంగా మనకి ఎంతో దేవుని ఇచ్చిన బంధం అండి ఇది. దేవుడు ఇటువంటి దైవజనులు మనకు అనుగ్రహించారని మాకు. కాకపోతే భీమవరం నుంచి రావడం అంటే చాలా భారమైనదండి. అయినప్పటికీ ఏదో ఒకసారి ఆయన వెళ్ళాలని ఒక ఆశ నాలో ఉండేదండి. అలాగే దేవుడు నడిపించాడు. మన ఆదివారం దినాన్న దైవదాసులు మీ యొక్క ఇంటికి వస్తానని ఆయన రాత్రికాల సమయంలో ప్రార్థనలో అయినట్టనే చెప్పినప్పుడు సరే అండి అయ్యగారు రండి అన్నది తప్ప రెండో మాట నేను చెప్పలేదండి. ఎందుకంటే నా భార్య లేదు, ఇంటికాడ పరిస్థితులు చూస్తే ఆడ మనిషి ఉంటే ఎలా ఉంటుందో తెలుసు మీకు, ఆడ మనిషి లేని సంసారం ఎలా ఉంటుందో తెలుసు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి అన్ని దేవుడు సక్రంగా జరిపించి నా భార్య ఉన్నప్పుడు కూడా రారండి. అంత జనం వచ్చి దైవదాసుల ద్వారా ప్రార్థన చేయించుకుని దైవదాసుల ఇంట్లో అడుగు పెడతామే మాకు ఒక చేయాలి దేవుడు చేకూర్చి మేము త్వరలో ఇల్లు ప్రారంభించబోతున్నామండి. దేవుడు దైవదాసుల ద్వారా ఈ కార్యం మా పట్ల చేసినట్టు దేవునికి ఎంతగానో వందనాలు సమర్పించుకుంటూ దైవదాసులు మా ఆ యొక్క ఇల్లు నిమిత్తం ఇంకా ప్రార్థనలో అందరూ జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఇంకా మాకు ఆయురారోగ్యాలు ఇచ్చి దేవుళ్ళు ఇంకా ఎదగ చేసుకున్నాయి కానీ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక.